ఎప్పుడూ వార్తలు చదువుతూ అందరికి వినిపించే ఒక విషయ పరిజ్ఞానం గల అందమైన యాంకర్ ఒక వార్తగా మిగిలారు. ఎంతో మందిని స్ఫూర్తిగా నిలిచి మరెంతో మందిని సమస్యల గురించి బయటపడేసిన పోరాట యోధురాలు ఆత్మహత్య చేసుకొని చలువు సాలించారనే వార్త ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసి టీ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ బరాబర్ అడుగుదామనే ప్రోగ్రాం ద్వారా ప్రస్తుతం అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం టీ న్యూస్ ఛానల్లో మాత్రమే కాదు, నమస్తే తెలంగాణ పేపర్లో, అంతేకాకుండా 15 ఏళ్లుగా జర్నలిస్టుగా, రచయితగా, ఉద్యమకారిగా ఉన్న స్వేచ్ఛ గతంలో హెచ్ఎం టీవీ, ఎన్టీవీ, వనితా టీవీలో కూడా పనిచేశారు. అంతేకాకుండా టీవీ9లో అయితే దాదాపు 9 ఏళ్ల పాటు సేవలందించిన ఆమె తెలుగు న్యూస్ ఛానల్లో చూసే దాదాపు అందరికి ఫేవరెట్ యాంకర్ అని కూడా చెప్పవచ్చు. అలాంటి స్వేచ్ఛ అకాల మరణం చెందడంతో ఆమె మృతిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో అసలు నిజాలు ఏంటి అనే విషయాలతో పాటు స్వేచ్ఛ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వేచ్ఛ 1984 డిసెంబర్ 3న శ్రీదేవి, శంకర్ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇద్దరు కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు కావడంతో ఒక సంతానం కలిగాక వారి రెండవ బిడ్డను కూడా కనలేదు. అయితే ఆ తండ్రులకి అన్నీ తానే. స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటల్లో మంచి మంచి ఆలోచనలు ఎంతో ముందుండేవారు. అంతేకాకుండా ఎంతో చిన్న వయసులోనే ఆమె తన మనసులోని భావాలు పుస్తకాలు రాయడమే కాకుండా తాను రాసిన కొన్ని కథలు పత్రికలను పంపిస్తే ఆ రచనలు చూసి చిన్నపిల్ల అంతా చక్కగా ఎలా రాయగలుగుతుందో, ఎవరో పెద్దవాళ్ళు ఎవరో రాసి చిన్న పాపతో పంపిస్తున్నారు అనుకొని ప్రచురించేవారు కూడా కాదు. స్వేచ్ఛ తన బాల్యం గురించి చెప్తూ ప్రకృతి, పిల్లలు, వ్యవసాయం, వ్యక్తిత్వం, గౌరవం, పెయింటింగ్, రచనలు, కవితలు, పాటలు, డప్పు వాయిద్యాలు, మనసును మేల్కొల్పే ఉదయాలు, శ్రమకే స్నేహం నేర్పించిన సాయంత్రాలు, వెన్నెల రాత్రి, పెద్ద చెట్టు కింద ఫ్లూటు, సంగీతం వింటూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆది మరిచి నిద్రపోయిన విలువైన స్వేచ్ఛమైన జ్ఞాపకాలంటూ ఎంతో అందమైన తన బాల్యం గురించి వివరించారు. చిన్నతనంలో ఎన్నో మధురమైన అనుభూతులను ఆస్వాదిస్తూ పెరిగిన స్వేచ్ఛ ఎంతో సామాజిక స్పృహ ఉన్న మహిళ మాత్రమే కాదు, ఎంతో ధైర్యవంతురాలు కూడా అని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా సమస్య వస్తే ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలో అర్థం కాకపోతే తన కుమార్తెకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత తమ జీవితంలో ఎంతో అందంగా ఆనందంగా మార్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారని స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్పారు. అంతేకాకుండా చిన్న వయసులోనే అన్ని అంశాల్లో అవగాహన, మంచి ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన స్వేచ్ఛ జర్నలిజంలో పిహెచ్డీ కూడా చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా జర్నలిజం రంగానికి మహిళలు ఎంతో తక్కువ మంది మాత్రమే వస్తూ ఉండడంతో ఈ రంగంలో అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేస్తూ ఉండడమే కాకుండా ఆ రంగంలో ఉన్నవారి సమస్యను తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ అందరికీ కలిసిపోతూ నవ్విస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తూ ఎంతోమంది మహిళా జర్నలిస్టుకి స్ఫూర్తిగా నిలిచారు. ఆమెకి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఆమె మనసులో ఎంత సున్నితమైన మధురమైన భావాలు ఉండేవి అనేది ఆమె రాసిన కవితలు, రచనలు చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు. అయితే పైకి చూడడానికి ఎంతో ఉందంగా, ఆత్మవిశ్వాసంగా, అందంగా కనిపించే స్వేచ్ఛ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనైందని చెప్పాలి. ఆమెకు వివాహమైన కొన్నాళ్ళకే భర్తతో వచ్చిన వివాదాల కారణంగా, అభిప్రాయాల కారణంగా ఒక కుమార్తె పుట్టిన తర్వాత ఆయనతో విడిపోయి వేరుగా ఉంటున్నారు స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛ కుమార్తె 10th క్లాస్ చదువుతుంది. 2014 అంటే దాదాపు 17 ఏళ్ల క్రితమే ఆమె తన భర్తతో డైవర్స్ అయిందని తెలుస్తుంది. వివాహమైన తర్వాత కూడా ఎన్నో న్యూస్ ఛానల్స్లో యాంకర్గా, స్క్రిప్ట్ రైటర్గా, ప్రెజెంటర్గా పనిచేసిన స్వేచ్ఛ గత 5 ఏళ్ల నుంచి పూర్ణచంద్రతో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఆయనకు అంతకు ముందే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయన స్వేచ్ఛతో నాకు నా భార్యతో ఉండడం ఇష్టం లేదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను తనకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి తన కుమార్తెను మోసం చేసి దాని మాయలో పడేశాడని, చివరికి ఈ పరిస్థితి వచ్చేలా చేసేయాడని, ఆయన అమ్మాయితో మాత్రమే కాదు ఎంతో అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అలాంటి వాడిని వదలకూడదని స్వేచ్ఛ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఏదేమైనా మేధస్సు కలిగి ఉండే ఎన్నో న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా, యాంకర్గా పనిచేయడమే కాకుండా తన ఆత్మవిశ్వాసంతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన స్వేచ్ఛ తన కుమార్తె గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడడం వెనుక ఎంతో బలమైన కారణాలే ఉంటాయని, లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యం లేని అమ్మాయి కాదని, ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగల మనోభావం కలిగిన అమ్మాయి తనకు ఏకైక కుమార్తె కోల్పోతున్న ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఎంతో
బలవంతులకైనా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఒక్క క్షణం కాస్త ఓపిక బట్టి తనకు వచ్చిన కష్టాన్ని తమ తల్లిదండ్రులతోనో, జీవిత భాగస్వామితోనో, పిల్లలతోనో, సన్నిహితులతోనో, స్నేహితులతోనో చెప్పుకుంటే ఆ క్షణం నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే తర్వాత అంధకారం కనిపించిన భవిష్యత్ ఎంతో అందంగా మారే అవకాశం కూడా ఉందని ఎంతోమంది మహానుభావుల జీవితాల నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం.